ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. వెంటనే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. రాష్ట్రంలోని దాదాపు 70% పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని, దీంతో వ్యవసాయం, వ్యాపారం సహా అనేక రంగాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వెల్లడించారు. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర వంటి పక్క రాష్ట్రాల్లో ఇలాంటి కొరత లేదని, ఆంధ్రప్రదేశ్ లోని ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడిందో విచారణ జరిపించాలని కేంద్రాన్ని కోరారు. ప్రజల్లో భయాన్ని తొలగించి పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరా అంతరాయం లేకుండా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ అవినాష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ సెక్రటరీ నీరజ్ మిట్టల్ గారిని కలవడం జరిగింది. కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు డిమాండ్కు సప్లైకి మధ్య ఇంత గ్యాప్ ఎందుకుంది, ఎందుకు మా ఒక్క రాష్ట్రంలోనే పెట్రోల్ క్రైసిస్, డీజిల్ క్రైసిస్ ఇంత తీవ్రంగా ఉంది అని చెప్పి ఆయనను అడగడం జరిగింది. ఆయన విస్తుపోయే సమాధానాలు, ఆశ్చర్యపోయే సమాధానాలు చెప్పినాడు. చెప్పడమే కాకుండా ఆ సమాధానాల తాలూకు ప్రూఫ్స్ కూడా ఆయన ఆఫీస్లో నుంచి ప్రూఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో కమిషనర్ సివిల్ సప్లైస్ ఎవరైతే ఉన్నారో, కమిషనర్ సివిల్ సప్లైస్ ఆయిల్ కంపెనీస్కు రాశారు. ఏమని రాశారంటే, కమర్షియల్ డీజిల్, బల్క్ డీజిల్ ఏదైతే ఉందో ఆ బల్క్ డీజిల్ను సాధారణ ప్రజలు పట్టుకునే పెట్రోల్ బంకుల్లో అంటే రీటైల్ అవుట్లెట్లలో అమ్మండి అని చెప్పి ఒక సర్క్యులర్ ఇష్యూ చేసినాడు. ఆల్ ఆయిల్ కంపెనీస్కు ఒక సర్క్యులర్ ఇష్యూ చేశారు కమిషనర్ సివిల్ సప్లైస్. ఎంత బాధ్యత రాహిత్యము! ఈ సర్క్యులర్ ఇష్యూ చేయడం వెనుకల ముఖ్య ఉద్దేశం కూడా చెప్పాలి. మామూలుగా మనమందరం పెట్రోల్ బంకుల్లో డీజిల్ పట్టుకున్నా డీజిల్ అయితే మనకు రఫ్గా 98 రూపీస్ పర్ లీటర్, 97 or 98 రూపీస్ పర్ లీటర్ మనకు పడుతుంది. ఇది రీటైల్ అవుట్లెట్లలో మనం పోయి మన వాహనాలకు డీజిల్ పట్టుకుంటే, ఒక రైతు తన ట్రాక్టర్కు డీజిల్ పట్టుకుంటే లీటర్కు 98 రూపాయలు అవుతుంది. వేరాజ్ ఈ కమర్షియల్ డీజిల్, బల్క్ డీజిల్ కాస్ట్ పెరిగి ఈరోజు 153 రూపాయలు ఉంది. సో ఈ బల్క్ బయర్స్, కమర్షియల్ బయర్స్ ఎవరైతే కమర్షియల్ డీజిల్ వాడతారో వాళ్ళకి అడ్వాంటేజ్ ఇవ్వడం కోసము ఈ ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ మాదిరి అన్ని ఆయిల్ కంపెనీలకు సర్క్యులర్ జారీ చేసింది. కమర్షియల్ డీజిల్ను బల్క్ బయర్స్కు కూడా డీజిల్ రీటైల్ అవుట్లెట్లలో 98 రూపాయలకి ఇవ్వండి అని చెప్పి సర్క్యులర్ రాసింది. ఈ సర్క్యులర్ నేపథ్యంలో పెద్ద ఎత్తున కమర్షియల్ డీజిల్ సాధారణ పెట్రోల్ బంకుల్లో ఎప్పుడైతే ప్రభుత్వ ఆదేశానుసారం పట్టినారో, అంటే నీకు ఒక్కసారి వాళ్ళు వస్తే ఒక్కొక్కడు 5,000 లీటర్లు 10,000 లీటర్లు డీజిల్ పట్టుకొని పోతాడు. ఇంకా ఏం తట్టుకుంటాయండి ఆ రీటైల్ అవుట్లెట్లు? ఇంకా సాధారణ ప్రజలకు డీజిల్ ఎక్కడి నుంచి వస్తుందండి? అదొకటి. ఈ విషయము కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మాదిరి కమిషనర్ సివిల్ సప్లైస్ ఏదైతే సర్క్యులర్ జారీ చేసినాడో ఇది చట్ట వ్యతిరేకము, ఇది అన్ని చట్టాలకు ఉల్లంఘన, ఇది కరెక్ట్ కాదు. బల్క్ బయర్స్ ఆయిల్ కంపెనీల నుంచి కొనుక్కునే మార్గం సపరేటు, వాళ్ళ ఆయిల్ కంపెనీల నుంచి వాళ్ళు ప్రత్యేకంగా కొనుగోలు చేయాలా కమర్షియల్ డీజిల్. వాళ్ళు ఈ మాదిరి రీటైల్ అవుట్లెట్లలో, పెట్రోల్ బంకుల్లో కొనుగోలు చేయకూడదు, ఇది చట్టాలకు వ్యతిరేకము. వెంటనే ఈ సర్క్యులర్ను విత్డ్రా చేసుకోండి అని చెప్పి సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారికి, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి గారు, పెట్రోలియం అండ్ న్యాచురల్